నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న నగరవాసులకు హైదరాబాద్ మెట్రో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. చివరి సర్వీసులు టెర్మినల్ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు బయలుదేరి గమ్యస్థానాలకు చేరుకుంటాయని మెట్రో ఎండీ తెలిపారు. ఈ క్రమంలో ప్రత్యేక భద్రతా చర్యలు కూడా తీసుకున్నట్లు చెప్పారు. మెట్రో రైల్ స్టేషన్లలో సిబ్బంది, పోలీసులు నిఘా ఉంటుందని పేర్కొన్నారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. నూతన సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతున్న నగరవాసులకు హైదరాబాద్ మెట్రో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య. సుజాత, కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యము ఇటు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పవచ్చు. ఆ మెట్రో రైలు సేవలను డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు కూడా నడిపేటట్లు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. చివరి ట్రైన్ ఆయా స్టేషన్ లో 12 గంటల 15 నిమిషాలకు బయలుదేరి 1 గంట వరకు గమ్యస్థానం చేరుకునేందుకు కూడా సహకరిస్తుందని కూడా వాళ్ళు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కొత్త సంవత్సరం వేడుకలు హైదరాబాద్ నగరం ఇప్పటికే సిద్ధమైంది. పార్టీలు కావచ్చు, దావతులకు ఆ యువత పక్కా ప్లాన్ వేసుకుంటారు. అందులో డిసెంబర్ 31 ఆదివారం కావడంతో విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు రేంజ్ లో ఎంజాయ్ చేయాలని కూడా ఫిక్స్ అయిపోయారు. ఇందుకోసం రకరకాల ప్లాన్ వేసుకుంటారు. అర్ధరాత్రి వరకు స్నేహితులందరూ ఒకే దగ్గర ఎంజాయ్ చేసి 12 గంటలకు కేక్ కట్ చేసి కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని కూడా వారు భావిస్తుంటారు, ప్లాన్స్ చేసుకుంటారు. అర్ధరాత్రి వరకు ఉంటే తిరిగి గమ్యస్థానం చేరుకోవడం ఎలా అన్న బెంగ కూడా ఉంటుంది కొంతమందికి. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని మెట్రో రైలు కూడా ఆ సేవలను పొడిగించిందని కూడా చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి అంటే 12 గంటల 50 నిమిషాల నుండి అంటే అర్ధరాత్రి 1 o'clock వరకు కూడా మెట్రో రైలుని ఇస్తామని కూడా వారందరూ కూడా గమ్యస్థానాలు చేరుకోవచ్చు అని కూడా ఇప్పటికే మెట్రో రైలు ఎండీ కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు కూడా ఆ రైళ్లను నడుపుతామని కూడా ప్రకటించడం జరిగింది. ఆ 1 గంట వరకు గమ్యస్థానాలు చేరుకోవచ్చు అని కూడా చెప్పడం. ఇక నుంచి ఇక రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్ లో అర్ధరాత్రి వరకు మెట్రో లైన్లు నడుస్తాయని మెట్రో ఎండీ కూడా వెల్లడించారు. మెట్రో రైలు సమయాన్ని పెంచడంతో పాటు ఆ సమయంలో భద్రత విషయంలో కూడా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. మెట్రో రైల్లో ఇటు సిబ్బంది కావచ్చు, పోలీసులుగా కూడా ఎప్పటికప్పుడు ఉంటుందని కూడా చెప్పొచ్చు. ప్రయాణికులు ఎవరైతే నాగరివేళలో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా కూడా వ్యవహరించాలని కూడా సూచించారు. ఆ మెట్రో స్టేషన్ లో ఎవరైతే తాగి వచ్చిన మితివీధి పట్ల దూషణలు ఇతరులు ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా సక్రమంగా వచ్చి ఇంటికి వెళ్తే పర్లేదు, కానీ ఎవరైనా ఇట్లా తాగి వచ్చిన ఇతరులతో కూడా గొడవ పడే ప్రయత్నాలు చేసి తోటి ప్రయాణికులు ఎవరైతే ఇబ్బంది చేస్తారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మెట్రో రైల్ స్టేషన్ వద్ద కూడా ఇటు పోలీస్ సిబ్బందితో పాటు ఎప్పటికప్పుడు సీసీ నిఘా కూడా ఉంటుందని కూడా మెట్రో అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అయితే రాత్రి 8 గంటల నుంచి తెల్లవారు 2 గంటల వరకు కూడా హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది. వాటన్నింటినీ తప్పించుకునేందుకు కూడా ఎవరైతే సక్రమంగా ఉండి స్టేబుల్ గా ఉండి మెట్రోలో ప్రయాణం చేసే అవకాశం ఉంది కాబట్టి సక్రమంగా ఇంటికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ వేడుకలు చేస్తున్నారు. అధికారులు ఇప్పటికే పోలీసు వాళ్ళు కూడా మనకు చెప్తున్నారు న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు కొంచెం ఆంక్షలు కూడా విధించడం చెప్పొచ్చు. ప్రజలందరూ సంబరాలు చేసుకోవచ్చు అని పేర్కొంటుంది. అదే సమయంలో ఇటు వేడుకల పేరిట హద్దు దాటి ప్రవర్తిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు అయితే ఆంక్షలు విధించడం కూడా చెప్పవచ్చు. జిల్లాల వ్యాప్తంగా కూడా ఇటు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ అదేవిధంగా స్పెషల్ యాక్షన్ టీములు కూడా రంగంలోకి దిగుతాయని కూడా చెప్పడం జరిగింది. అర్ధరాత్రి రోడ్ పైకి వచ్చి హంగామా చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం సోమవారం 5 గంటల వరకు ఉదయం 5 గంటల వరకు కూడా ఎక్కడికక్కడ కూడా ఎవరు కూడా బయటకి ఎంజాయ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట కావచ్చు, ఇటు గ్యాంగ్ల పేరిట హంగామా చేసి మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే న్యూ ఇయర్ వేడుకలకు ఎవరైతే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారో వారందరికీ కూడా హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా మెట్రో రైల్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇటు గ్రీన్ లైన్ కావచ్చు, బ్లూ టిక్ కావచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు, ఎక్కడైనా దిగొచ్చు. దాదాపు 1 గంట వరకు కూడా మెట్రో సేవలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ ఎవరు కూడా ఇటు తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా సక్రమంగా వచ్చి సక్రమంగా వెళ్లేందుకు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ నిఘాలు కూడా
పర్యవేక్షిస్తున్నారు. అక్కడ పోలీసుల భద్రత కూడా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మెట్రోలో కూడా ఇటు పోలీస్ అధికారులను కానిస్టేబుల్ కూడా పెడతారని చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఎవరైనా కానీ సక్రమంగా వచ్చి సక్రమంగా వెళ్ళేందుకైతే సహకరించాలని కూడా మెట్రో అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.